వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. ఒక ఇంపార్టెంట్ ఇష్యూతో మీ ముందుకు వచ్చిన. మనకందరికి గుర్తుంది, కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 3 రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 7నే గవర్నమెంట్ ఫామ్ అయింది. ఆ తర్వాత అందరు గుర్తుంటుంది, ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నారు. అందరూ లైన్లో నిలబడి వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ కావాలి, 6 గ్యారంటీస్లా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఫ్రీ కరెంటు, అదే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 500 రూపాయలకి సిలిండర్, 2500 రూపీస్ ప్రతి మహిళకు, ఇట్లాంటి అన్ని స్కీమ్స్ సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు కానీ ఆ ప్రజాపాలన దరఖాస్తులు ఏమైనా తెలుసు కదా. కొన్నేమో మనకు రోడ్ల మీద కనిపించినాయి. ఎర్రగడ్డ హైదరాబాద్ అని చెప్పి జిహెచ్ఎంసీలో, మెయిన్గా గ్రేటర్ హైదరాబాద్లో మనకు ఎర్రగడ్డ ఫ్లైఓవర్ మీద కొన్ని కింద పడిపోయి ఒక ఆయన ఎత్తుకపోతుంటే, ఇంకో ఆయన ఫోటోలు తీస్తుంటే, అదంతా మనం చూసినాం. అదంతా ఉత్తదే, ఏదో అయ్యింది, కింద పడి తీసుకుపోయినని చెప్పేసిండ్రు. కానీ వాస్తవం ఏం తెలుసా, దానిలో అసలు తీసుకుపోయిన అప్లికేషన్స్ ఎంట్రీ చేయలేదు. 1,00,000 అప్లికేషన్స్కి 40,000 అప్లికేషన్స్ అసలు ఎంట్రీ చేయలేదు. అవి లేవు, గల్లంతా అయిపోయినాయి. అవి పోటుకుపోయినాయా, లేకపోతే ఏమైనా మూల పడేసినరా, తగలబెట్టినరా, కంప్యూటర్లో ఎంట్రీ మాత్రం కాలే. వాళ్ళ ఫామ్లు లేవు, వాళ్ళు అప్లై చేసుకున్నది లేదు. 1,00,000కు 40,000 మందివి లేవు, 60,000 మంది మాత్రమే ఎంట్రీ అయినాయి. నేను కొత్తగా కూడా చెప్పేం కాదు, ఈరోజు ఈ వార్త బాగా హైలైట్ అయింది. 1,00,000లో దాదాపు 40,000 దరఖాస్తుల వివరాలు కంప్యూటర్లో నమోదు చేయలేదు. ఆయా ఏజెన్సీల వారు బిల్లుకు మాత్రం 1,00,000 దరఖాస్తును చెల్లించారు. ఒక్క అప్లికేషన్కు 12 రూపాయలు ఇచ్చింది జిహెచ్ఎంసీ వాళ్ళు. ఒక అప్లికేషన్కి 12 రూపాయలు. ఒక్కొక్క ఏజెన్సీకి 1,00,000 దరఖాస్తులు అనుకోండి, 12 × 1,00,000, 12 లక్షల రూపాయలు ఎంట్రీ చేయనికి. డబ్బులేమో 12 లక్షలు తీసుకున్నారు వాళ్ళు. ఇచ్చింది ఎవరు? వీళ్ళే, మన ఆఫీసర్లు, మన నాయకులే. 12 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. వాళ్ళు ఎంట్రీ చేసింది మాత్రం తక్కువ దరఖాస్తులు, 60,000 దరఖాస్తులే ఇచ్చిండ్రు. వాళ్ళకు 12 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. అయితే ఏమైంది, దీనివల్ల ఏమైందంటే, ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇచ్చిన 2-3 స్కీమ్స్ ఉన్నాయి కదా, 2-3 గ్యారంటీలు ఉన్నాయి. ఒకటి ఏంది, కరెంటు బిల్లు అది వచ్చింది, ఫ్రీ కరెంటు 200 యూనిట్స్కు కరెంటు దాన్ని తీసుకొచ్చిండ్రు. అది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని ఈ మంత్ లేదు, పోయిన నెలలో వచ్చింది. ఆడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇచ్చిన లెక్క ఒకలాకుంది, ఈ దరఖాస్తులు తీసుకున్న వాళ్ళ లెక్క ఒకలాకుంది. దరఖాస్తులు తీసుకున్న వాళ్ళ లెక్కనేమో మొత్తం వచ్చిందేమో 24,70,000 దరఖాస్తులు వచ్చినాయి మొత్తం. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో నేను చెప్పేది 24,70,000. దానిలో ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు అన్నీ ఉన్నాయి. కొత్తగా పెన్షన్లు ఆల్రెడీ 2,000 వస్తున్నారు, 4,000 రావాలంటే కూడా అప్లై చేసుకోవాలన్నారు. కాబట్టి అట్లాంటి పెన్షన్స్ ఉన్నాయి. వికలాంగుల పెన్షన్స్, తర్వాత సిలిండరు 2,500 రూపీస్, 2,500 మహిళలకు, గృహలక్ష్మి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి దానిలో. అయితే దీనిలో మొత్తం ఈ అప్లికేషన్స్ తీసుకున్న దానిలో అప్లికేషన్ తీసుకున్నారు కానీ అప్లికేషన్స్ ఎంట్రీ చేయకపోవడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాడ తేడా వచ్చింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాడ అందుకే మీరు బాగా గమనించవచ్చు, ప్రజాపాలన దరఖాస్తుల్లో ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, కరెంటు కోసమని అప్లై చేసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఉచిత కరెంటు 200 యూనిట్ల కరెంటు కావాలంటే మళ్ళీ లైన్మెన్కు మీరు ఆధార్ కార్డు ఇవ్వాలి, లైన్మెన్కు మీరు కరెంటు బిల్లు చూపించాలి అని కొత్త రూల్ తీసుకొచ్చి. ఎందుకు తెలుసా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏమో వాళ్ళకున్న లెక్కనేమో 11 లక్షల రూపాయలు, 11 లక్షల దరఖాస్తులు. అప్పుడు అప్లికేషన్ తీసుకున్నప్పుడు లెక్క చూస్తేనేమో 14 లక్షల దరఖాస్తులు. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కరెంటుకు అప్లై చేసుకున్న వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్లో. అది కూడా ఇంకా అన్ని డివిజన్ కాదు, మళ్ళీ జిహెచ్ఎంసీ మొత్తం కూడా కాదు ఇది. ఇట్లాంటి పోయినవేమో అన్ని మ్యాక్సిమం ఎల్బినారు, ఖైరతాబాదు, చార్మినారు ఈ ఏరియాలో ఉన్నాయి, మొత్తం పోయినాయి అప్లికేషన్స్. సగానికి సగం పోయినాయట ఆ ఏరియాలో. మిగతా దాని దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏమో ఇది. మొత్తం 200 ఇంట్లో ఉచిత కరెంటు దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటరీకరణ జరిగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందేమో 14 లక్షలు. విద్యుత్ శాఖ మాత్రం 11 లక్షల దరఖాస్తులే వచ్చినాయి. ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు ప్రభుత్వం విద్యుత్ శాఖ వివరాలు పొందడం లేదని తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటే జనం కూడా మామూలుగా ఉండదు కదా. ఆల్రెడీ అప్లై చేస్తుంది, లైన్ నిలబడి ఊర్లోకి వెళ్ళి ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్కి వెళ్ళి ఊర్లోకి పోయి, వాళ్ళ సొంత ఊర్లోకి పోయి అప్లై చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్స్ అన్ని మిస్ అయిపోయినాయి, ఎంట్రీ కాలేదు. ఇది ఒక కేవలం 200 యూనిట్ల కరెంటు గురించి సంబంధించిన ఇష్యూయే కాదు. ఇంకా వాళ్ళు గృహలక్ష్మి స్టార్ట్ చేయలేదు, 2,500 స్కీమ్ స్టార్ట్ కాలేదు కదా. ఇంకా అట్లాంటి స్కీమ్స్ ఇంకా కాలేదు. 500 రూపాయల సిలిండర్ కూడా అవి ఎవరికి వస్తున్నావో ఎవరికి వస్తలేవో అర్థమైతే లేదు. ఉన్న కనెక్షన్స్ ఏమో తెలంగాణ మొత్తం ఉన్న కనెక్షన్స్ ఏమో 1,20,00,000 కనెక్షన్స్ సిలిండర్స్. దానిలో ఎవరి మంత్ రొటేషన్ అయ్యేది 50 నుంచి 60 లక్షలు ఎవరి మంత్. వాళ్ళు ఇస్తున్నది 25 నుంచి 30 లక్షలు. అది కూడా ఇంకా రాలేదు, ఎవరికి వచ్చిందో ఎవరు రాలేదో తెలియదు అటు స్కీమ్. కానీ ప్రజాపాలన దరఖాస్తులు అంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం పోగొట్టింది. ఇప్పుడు మళ్ళీ దొరుకుతాయా ఎవరికో ప్రైవేట్ ఏజెన్సీలకు? పైసలు మాత్రం ముట్ట చెప్పిండ్రు. ఆ పైసలు ఎవరెవరు ఎంత కమిషన్ తీసుకున్నారో తెలియదు, కానీ పైసలు మాత్రం ముట్టినాయి. ప్రతి అప్లికేషన్కి 12 రూపాయలు ముట్టినాయి.
ఎంట్రీ మాత్రం కాలేదు. ప్రైవేట్ ఏజెన్సీలు అక్కడ అప్లికేషన్స్ ఉన్నాయా? ఏడబడేసిండ్రు, ఎక్కడ తగలబెట్టిండ్రు. డబ్బులు అయిపోయింది, వాళ్ళ లెక్క వాళ్ళకు ముట్టింది, వీళ్ళ లెక్క వీళ్ళకు ముట్టింది, అప్లికేషన్స్ లేవు, ఎంట్రీ కాలేదు. ఇంకా స్కీమ్స్ అమలు చేయలే కదా. స్కీమ్స్ అమలు చేసినప్పుడు ఈ ఎవరెవరు అప్లికేషన్స్ పోయినాయి, ఎక్కడెక్కడ పోయినాయి, ఎవరి శ్రమ వృధా అయింది, ఈ జిరాక్స్ల పైసలు వేస్ట్ అయినాయి, ఇవన్నీ కూడా తర్వాత తెలుస్తాయి మనకు. కానీ ప్రజాపాలన దరఖాస్తులు మాత్రం ఎంట్రీ కాలేదనేది వెరీ క్లియర్. ఇక దీనిపైన ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ చెప్పేసి అయిపోయింది, ఎలక్షన్ కోడ్ మేమేం చేయలేమని. ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది. కానీ వాళ్ళు అంత సీరియస్గా 6 గ్యారంటీలు అమలు చేయాలనుకున్నప్పుడు ఈ ప్రజాపాలన దరఖాస్తులు కూడా అంతే సీరియస్గా ఎంట్రీ చేయించడం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తనే లేమన్నారు. అసలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తనే లేము, మొత్తం గవర్నమెంటే చేస్తుంది, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేది లేదన్నారు. చూస్తేనేమో ఇంటర్నెట్ సెంటర్లు, ఒక కంప్యూటర్ ఉంటే చాలు, తెలిసిన మనిషి ఉంటే ఆ మనిషికి ఇచ్చి ఎంట్రీ చేసుకో అని చెప్పుడే, పైసలే కదా వాళ్ళకి వచ్చేది. అట్లా చేసిండ్రు. అందుకనే ఈ ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో ఈ గోల్మాల్ అయితే జరిగింది. పైసలు ముట్టినాయి, ప్లస్ అప్లికేషన్స్ పోయినాయి. 2 రకాలుగా నష్టం. ఇప్పుడు గవర్నమెంట్ జనాన్ని డబ్బులు వంచిండ్రు, జనాలు ఇచ్చిన అప్లికేషన్స్ పోడగొట్టిండ్రు. రైట్. ఈ ప్రజాపాలన దరఖాస్తుల విషయం అయితే ఇది. దీని మీద ఇంకా ఎవరి దరఖాస్తులు లేవో అదృష్టం మీద ఆధారపడి ఉంది. మీరే లెక్కలు వేసుకుంటారు మా దరఖాస్తు ఉన్నాయో లేదని. నేను చెప్తున్న ఏరియాలు ఎల్బీ నగర్, ఖైరదాబాద్, చార్మినార్, వాళ్ళు ఎక్కువ అప్లికేషన్స్ మిస్ అయిపోయిన ఏరియాలు చెప్తున్నా నేను. తర్వాత దాంతోపాటు ఇంకా కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయి. దానిలో చార్మినార్, ఖైరదాబాద్, ఎల్బీనగర్ జోన్లోనే ఎక్కువ పోయినాయి. ఇంకా ఆ సరౌండింగ్ సర్కిల్ నేను చెప్పేది. సర్కిల్ అంటే చాలా పెద్ద ఏరియాలు ఉంటాయి. ఇప్పుడు ఎల్బీనగర్ సర్కిల్ అంటే చాలా పెద్ద సర్కిల్ అది. ఒక దాదాపు 17 కార్పొరేటర్లు ఉంటారు అక్కడ. అట్లా ఆ ఏరియాలో చాలా అప్లికేషన్స్ మిస్ అయినాయి. ఇంకా ఎవరెవరు అప్లికేషన్స్ పోయినావో మీ అదృష్టం మీద ఆధారపడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.